ఏసికా బ్రేకింగ్స్ చూస్తున్నాం. నేడు నిడదవోలు నియోజకవర్గం పెరవలిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. 3,050 కోట్లతో ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో వాటర్ గ్రిడ్ పథకం పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. జలజీవన్ వాటర్ గ్రిడ్ పథకానికి అమరజీవి జలధార అని పేరు పెట్టడం గర్వకారణమన్న మంత్రి దుర్గేష్, ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసిందన్నారు. జలజీవన్ మిషన్ నిధులతో చేపట్టబోయే ఈ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన ఒక అద్భుత ఘట్టంగా నిలుస్తుందన్నారు. దశాబ్దాల గోదావరి వాసుల కళ, ఆ కళకు ప్రతిరూపం నేటి ఈ కార్యక్రమమని మంత్రి దుర్గేష్ చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా అధునాతన సాంకేతికతతో గోదావరి జలాలు శుద్ధి చేసి ఇంటింటికి సరఫరా చేస్తామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. చెప్పండి సత్యనారాయణ, డిప్యూటీ సీఎం పవన్ టూర్పై మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? నాని, నేడు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన చేయనున్నారు. సుమారు 3,050 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు పనులు చేయనున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు ఈ ప్రాజెక్ట్ అనేది చాలా కీలకమైన ప్రాజెక్టుగా కూడా చెప్పుకోవచ్చు. జలజీవన్ వాటర్ గ్రిడ్ పథకానికి అమరజీవి జలధార అని పేరు పెట్టడం గర్వంగా ఉందని కూడా పలు ప్రముఖులు మంత్రి కందుల దుర్గేష్ కూడా పేర్కొన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు ఈ ప్రాజెక్ట్ అనేది చిరకాల వాంఛగా కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్టు అనేక ప్రతి ఇంటికి కూడా నీటి సరఫరా చెయ్యాలి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కానీ, కాకినాడ జిల్లా, ఇటు తూర్పు గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా, వెస్ట్ గోదావరి, ఇలాగా గోదావరి జిల్లాలకు కూడా ఈ ప్రాజెక్టు చాలా కీలకంగా కూడా ఉండిపోతుంది. దాంతో పాటుగా కూడా సభా ప్రాంగణంలో రేపు పోలియో చుక్కలు వేయనున్న సందర్భంగా కూడా ప్లకార్డులు కూడా 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలి అనేది చెప్తూ కూడా పోస్టర్లు వేయనున్నారు. పోస్టర్లు సభా ప్రాంగణంలో పెట్టనున్నారు. ఎక్కువ ఏంటంటే భారీగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభకు భారీ సంఖ్యలో జనాలు తరలి వస్తారు కాబట్టి పకడ్బందీ ఏర్పాట్లు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా కూడా ముందస్తుగా చర్యలు చేపట్టారు అధికారులు. దాంతో పాటుగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పకడ్బందీగా కూడా బందోబస్తులు ఏర్పాటు చేశామని కూడా మంత్రి కందుల దుర్గేష్ కూడా తెలిపారు. నాని, థ్యాంక్ యూ సత్యనారాయణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.